ఇక్కడ సంకపురం కొత్తపురం ముందుకెళ్ళి సంకపురం మీద చేరి శివుడు పోతున్నా నా పెడబద్దకి వందది ఏడ సంగటిప్పల్లా కొంగ వందది రేపు పుస్తకాల కొంగ తొగ చూసేస్తా నేను రోడ్ పట్టుకొని నేను పోతున్నా పోతుంటే వారి నది ఊదే కొట్టు సావిడి కాడ బిడ్డ బడి 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 డోలు కొడుతున్నారు డిప్టీ డోలు కొడుతున్నారు వారి నేను డోలు తప్పుడు ఇరక వీడికి 12 గొర్రె కూడా పోయి మరి నాకు వచ్చేది 7 పుట్ల సిగం 100 పుట్ల సిగం మరి 100 పుట్ల సిగం లెక్కని నేను మందకాడికి రస్తుంటే రాగా 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 నాకింత రప్పకింత తొలగింత 7 పుట్ల సిగం పోయింది 7 పుట్ల సిగం పోతే సంకపురం ముందుకాడికి వచ్చి రాయగల మూడచ్చు అక్కడ బోర్డు ఒక గుండు ఉన్నది ఆ గుండికాడ గుండు ఉన్నది సుచిత్రంలో చాలా బోర్డు ఉంది ఆ బోర్డు కాడికి రాగానే 3 పుట్ల సిగం ఒకటే పని నాకు ఇంకా 3 పుట్ల సిగం ఉన్నది నువ్వు అడిగిరా నువ్వు అడిగి కొట్టనివా కొట్టనివా పండుగ చేస్తున్నా పండుగ చేస్తున్నా సంకపురంలో అలా పండుగ నువ్వా నువ్వు ఒక్కరి సంకపురంలో పండుగ చేస్తున్నావా అందత్తయా పోనీ నువ్వు పోనీ అన్న ఒక్కోలేరా ఒక్కోని మీరు ఒక్కోలైతే డిబడి డోలు కొట్టుడు పక్కనే ఎందుకని నాకు పట్టం కట్టడం అయితే అదరా అర్థమా నాకు పట్టం కట్టాలంటే లక్షలు కట్టది నీకు పట్టం కావాలంటే లక్షలు కావాలి లక్షల పొడలు పిచ్చలతో సమానం కోట్ల పొడలు కొన మీద పెట్టి నువ్వు అన్ని అంతగానే నేను దగ్గర వస్తున్నాయి కట్టమా పట్టు నువ్వు పట్టం కట్టాడు కదా పట్టం కట్టినట్టు కదా నీకు కలగట్లే గురువురా ఏమన్నా పోయినా ఆ నిర్ణయం నువ్వు సంకపురం వేస్తున్నావు అందులో పోయింది అట్లా కాదు అక్కడ వల్లే ఉంటే తీసుకుంటే కదా అని అది వైలేక చెప్పుకుంటారు నీ పిల్లలు కొట్టుకుంటా నీకు ఇంత ముందు చెప్పినోడు మళ్ళీ ఇంత ముందు చెప్పింది కథల వల్లేలే అన్ని శాస్త్రం చెప్పింది కథల వల్లేలే జమగట్టింది కథల వల్లేలే జనసారి చేసింది కథల వల్లేలే అందుకే కొడ దగ్గర వేస్తున్నావు నాకు వచ్చేది 3 పుట్ల సిగం 3 పుట్ల సిగం రెప్పియాలి పట్టం కట్టాలి మగవాళ్ళు అయితే ఒక్కవాళ్ళు అయితే కథల వల్ల పేరు నివేశ అంటే కథల వల్ల పేరు నివేశ అంటే మీరు పట్టం కట్టాలి
ఎక్కడ పోతా ఇంకా పక్క పెడుతున్నాం శిశు బిడ్డ కొత్త కొత్తగా పక్క పెడుతున్నా ఎనభై చెట్టులు ఉన్నప్పుడు మరి వాడు ఏం చెప్పిండు పట్ల వేసుకోవాలంటే పట్ల వేసా కాలు శిశు తీసిన ఎల్లవ పట్నం మూల కూర్చున్నారు అవ్వ దానికి ఎంత సిగ వస్తుందో నాకేదక మూల కూర్చున్నది చూసింది ఉడకది కథం శిశు పట్ల మీద ఊగుతుంది సగమే పట్నం అయితే కుడి చేతికి ఏమైందిరో అడుగుతాడు అడుగుతలే అడుగుతాడే బొట్టు పట్టుకోదు బొట్టు కిందికి అవి ఇంకా అదే బొట్టు బాగశైల గురుకత్వం ఎట్లా చెప్పాలి మాట్లాడతా మొత్తం కట్ అయిపోతుంది ఆలోచిస్తుంది మొత్తం అక్కడ అక్కడ ఈడే ఇక్కడ అడిగి అర్థమైంది చేసింది మంచిగా తిరుగుతుంది పొద్దుగా లేస్తే శివలింగాల పూజ కట్టుకుని వెళ్ళిందా దీని దూరసేది ఇంకొచ్చేది పొద్దుగా లేచి పూజ కట్టుకోవాలంటే మెసేజ్ ఇది లేదనుకో అయ్యగారి వాళ్ళకి అక్కడ పూజలో కట్టారు కావాలి
పండ్లు ఎందుకా అనవసరంగా కథల వల్ల పేదానం చేయవచ్చు ఏమైందా ఏమైందా బొట్టు పెట్టదు కదా దేవుడు వస్తారా కొట్టారా బొట్టు పెట్ట దేవుడు వస్తాడు కొట్టు వాళ్ళు అబ్బా నువ్వు మీద తెచ్చింది చల్లబట్ట కదా నీ సొమ్మెమని పోయిందా నీ ఇంట్లోకేం తెచ్చినావా నీ ఇంట్లోకేం తెచ్చినావా ఇంట్లోకేం తెచ్చినావా నువ్వు వదిలిచ్చినావా కులం తెచ్చిందే కదా కులం తెచ్చిందే కదా మీద తాగితే కింద చల్లబడ నువ్వెట్టే నేను చూపిస్తా చూడిగో మళ్ళీ సరికి మనమేమో రక్తం పెట్టి పడి చేస్తున్నాం ఇంకా పోతావా నువ్వు ఇట్లా ఇప్పుడు మనం మనల పండుగ చేస్తే బ్యాంకు ఒక 2 లక్షల రూపాయలు ఖర్చు పెడతాం కదా 1 లక్ష రూపాయలు ఖర్చు పెడితే వీడు చాలా బిడ్డలా పొట్టు పెడతాడు అదే మనం పసుపు తక్కువ వేస్తామా కుటుంబ తక్కువ వేస్తామా మనబడి మనకు పొట్టు పెట్టాలి కదా ఇంతకుముందు పెట్టాల్సిందా నేను పెట్టింది మనం అంతా కథగా ఉంటాం సరే ఫోన్ దగ్గర రావాలి సైడ్ సైడ్ దగ్గర రమ్మని ఆడికి రమ్మొచ్చిందంటే జూమ్ చేసి చూపిద్దాం సరే అక్కడ చూస్తున్నాడు అక్కడ చూస్తున్నాడు రావాలి రావాలి నా దేవుడు దేవుడు అయితే అంటే నేను లెక్కలు 7 పుట్ల సిగారికి 2 లెక్కలు వచ్చి ఇప్పుడు 3 పుట్ల సిగారికి పుష్పోతుంది నాకు చెప్తావా ఇలా తెలియదు
ఇలా వేస్తాను అలా అర్థం చేయాలి అట్లా చెప్పు అదే గొల్లలు లేరు అది కాదు కావాలి నా తల్లి పార్వతి నా బిడ్డ నా నిరతులు వెళ్ళవు ఒకటి అనుగ్రహం అన్ని ఉండటాన్ని అయితే మరి ఉండటాన్ని తెలుసు మా క్లాస్ కాదురా థియేటర్ ఉందా మా క్లాస్ చిన్న చెల్లి అంటారు ఆమె ఇంకానే స్వెటర్ వేసుకెళ్ళి పిల్ల పట్టుకున్నారు అక్కడ పట్టుకున్నారు మీ అత్తగారి కాడ చూసినావా ఈ అప్పటి నుంచి కాడ చూసావా అవి ఈగలేవు వారి అవి అగలేవు వారి కుక్క తెగి పైకిరా దేవుడేనా అయితే పెళ్ళంత ఎక్కువ మూడు వస్తుంది అది అక్కడే వెళ్తుంది నీకు ఎప్పుడు లాగమేంద్రా లేదు చూసిన లేదు చూసుకొని బొమ్మాయి మళ్ళీ ఎట్లా పోతేమైంది కానీ రాను బేక అదే కష్టం అనిపిస్తుందా మా క్లాస్ పేరు అదే వెళ్ళమంటారు పేరు నిన్ను పెద్దవాడి నిన్ను ముంగాడ నూకి ఎరుకుంటారు బేట పెద్దవాడి వాడి ముంగడికి నూకి ముంగడికి నడిపించి వెనుక పెద్దవాడు నచ్చున్నారు నిన్ను ముంగడ నూకి తిరువాడి ఎదురుగడ్డ గుర్తోతే కాలకి కట్టినట్టు ముందర నీకు నీ వెనుక కొనుక్కులు నడుస్తారు బేట నువ్వు పెయ్యని కళ్ళ పెట్టుకొని చూడవల్లి అందరికంటే లేక నేను పెద్దవాడిని వాడి అనుకుంటున్నావు కొడుక ఎవరి వాడి వాడి ఎవరి వాళ్ళు లేదో పెద్దవాడి వాడి ముంగడికి నీకు తగిలికి నీళ్ళు తెస్తారా ఏమో ఎర్రాలండి అందుకు బస్తాలండి పచ్చ ముక్కులు నాయి పటాలు కొట్టి తనకాలు నాయి తనకాలు వేసి ఒప్పిన పెళ్ళి మీరు ఎత్తలేక
ఏం చెప్తున్నారా ఏం చెప్తున్నారా మస్తు కెమెరా